ఇప్పుడు ఈ మధ్య మీడియా అంటున్నారు. ఈ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ చేస్తున్నటువంటి ఫాస్టర్ హత్య కేసు అయితే ఆల్రెడీ మీతో మునుపు కూడా మాట్లాడారు. అసలు ఈ ఫాస్టర్ హత్య కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది అంటారు? ఇది ఏంటిది? ఈరోజు చూసుకుంటే మొన్నటి వరకు కూడా ఎవరో చంపేశారని చెప్పేసి అయితే హత్య చేశారని అయితే మాత్రం వచ్చింది. ఈరోజు చూసుకుంటే మళ్ళీ లేదు తాగేసి అతనే పడిపోయాడు, సెల్ఫ్ యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. అది ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి? కాదండి, యాక్సిడెంట్ కాదు, ఇది యాక్సిడెంట్ అయింది, హత్య యాక్సిడెంట్ ఏం కన్ఫర్మ్ అయింది మీకు తెలిసి? మీ వరకు మీడియాలో ఏమొచ్చింది నాకు తెలియదు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి విషయానికి వస్తే, పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి, ఆయన పాస్టరు ఏదేమైనా ఆయన చనిపోయారు కాబట్టి మన మధ్య లేనప్పుడు ఆయన గురించి మనం మాట్లాడడం తప్పుగా ఉంటుంది. ఆయన చనిపోయినందుకు బాధగా ఉంది నాకు కూడా. ఒక మనిషిగా నేను బాధపడతాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా నేను కోరుతాను. మతోన్మాదులు అంటారు మమ్మల్ని అందరినీ. ఎస్, నేను హిందుత్వం కోసం ఫైట్ చేస్తాను గట్టిగా. నేను మతోన్మాది అంటే నా రాముడు జోలికి వస్తే నేను గట్టిగానే మతోన్మాదిగానే మారిపోవాల్సి వచ్చినా కూడా మారిపోతాం. ఇప్పుడు కాదు, మేము జనరల్ మతోన్మాది కాదు. మతం కాదండి, మా ధర్మాచరణ చేస్తున్నాం, మతం కాదు. వాళ్ళ దృష్టిలో మేము మతోన్మాదులం, కానీ మేము ధర్మాచరణ చేస్తున్నాం. సో ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఇలాంటి మాటలు పడుతూ ఉంటాం, అవన్నీ అవుతుంటాయి. సో నేను నా ధర్మాన్ని ఆచరిస్తున్నా అని ఆయన అనుకుంటాడు. ఎవరి కాళ్ళు అనుకుంటారు. సో ఆయన అనుకోనివ్వండి. రాముడి మీద అనూహ్యం అంటే వ్యాఖ్యలు ఎవరైతే అనూహ్యమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కత్తి మహేష్, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్, ఈరోజు అజయ్ బాబు అరెస్ట్ అయి ఉన్నాడు. సో మేము అందరికీ చెప్తున్నాం, అంతకుముందు కూడా కృష్ణుడి మీద వ్యాఖ్యలు చేసిన పాస్టర్స్ నేనే అరెస్ట్ చేయించాను. హనీ జాన్సన్, విజయ్ కుమార్, జాన్ బెన్నీ లింగం, మత్తయ్య, వీళ్ళందరిపైన కేసులు పెట్టాను. ఒకళ్ళని అరెస్ట్ కూడా చేసి లోన్ వేశారు. సో ఇవన్నీ కూడా కృష్ణుడి మీద రాముడి మీద తప్ప మీకేం పని లేదా? మీ మతాన్ని గొప్పతనాన్ని చెప్పుకొని బయటికి లాగి మీరు తీసుకోగలిగి వాళ్ళు ఇష్టంగా వస్తే వాళ్ళని తెచ్చుకోండి, అది పద్ధతి. అంతేగాని మా దేవుళ్ళు తిట్టి ఫేమస్ అయిపోదాం, రాముడిని, కృష్ణుని, ఈశ్వరుని, హనుమంతుడిని, ఆ తోక ఇట్లా అని మాట్లాడిన వాళ్ళందరూ ఇలా మాట్లాడి మీరు ఫేమస్ అవ్వడం కోసం ప్రతి దానికి అటెన్షన్ కావాలి, నాకు ఒక పేరు రావాలి, నేను పెద్ద పాస్టర్ కావాలంటే రాముని వాడేయడం, కృష్ణుని వాడేయడం, ఇలా చేయడం వల్ల బయట చండాలంగా అవుతుంది, మతం కొట్టుకుంటున్నారని. అదేవిధంగా ఈ రాముడి గురించి ఈయన కూడా చేశాడని వ్యాఖ్యలు. ఈరోజు ఆయన ఎందుకు అట్లా మనం చూస్తున్న ఫుటేజ్ చూస్తే ఆయన ఫుల్గా ఎక్కడ పడితే మద్యం కొన్నట్టుగా కనిపిస్తుంది. అది ఏం చేశాడు? ఎవరికైనా దానం చేశాడా, లేకపోతే తాగాడా, ఏం చేశాడని రిపోర్ట్ రావాలి. మనకు రిపోర్ట్ రాకుండా మనం కన్ఫర్మేషన్ చేయలేం. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంది. రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన బాధ్యత మంది. రిపోర్ట్ వచ్చే వరకు ఆయన వెయిట్ చేయకుండా మనమే డిసైడ్ చేసుకోవడం తప్పు. ప్లస్ రాముడి జోలికి ఎవరు రాకండి, మళ్ళీ చెప్తున్నా. రాముడి జోలికి, కృష్ణుడి జోలికి, మా దేవి దేవతల జోలికి, ఎవరి జోలికి రావద్దు. వస్తే మేము ఊరుకుంటామేమో, మేము బాధపడి గట్టిగా అరుస్తామేమో, భగవంతుడు కర్మ మిమ్మల్ని వదలవు. ఖచ్చితంగా కర్మ రిటర్న్స్. ఎవరు ఏ కర్మ చేసినా అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో మేము ఊరుకున్న భగవంతుడు ఏమన్నా శాడిస్టా, శిక్షిస్తాడంటే కాదు. మీ కర్మఫలం మీకు ఎంతవరకు ఉందో అనుభవించేస్తారు. భగవంతుడు చెయ్యడు, అలా చచ్చిపోవాలి అని భగవంతుడు కోరుకోడు. కానీ మీరు దానికి కారణం ఏదో ఎత్తుక్కోవాలి కాబట్టి ఇది ఇలా మీరు ఎత్తుక్కొని మీ అంతటి మీరు చేసుకుంటున్నారు, ఇంతే, సింపుల్. కాబట్టి దయచేసి వాళ్ళ జోలికి రాకండి. ఇప్పుడు ఎవరు ఆ పాస్టర్ అజయ్ బాబు కూడా ఏదో మాట్లాడితే మొన్న మా రామున్న బాంబర్దా అని అదేం మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? నేను జోహార్ చెప్తా అన్నారు. జోహార్ చెప్పడం ఏంటి? మేము చెప్పగలం. మీరు తీస్తే సినిమాలు మేము తీయలేమా? రాముడి మీద తీస్తే మేము తీస్తామని చెప్పి మేము కూడా మాట్లాడా. అలాగే ఈరోజు అతని మీద ఒక పాస్టర్ కేసు పెట్టాడు. అజయ్ బాబు మీద పాస్టర్ కేసు పెట్టి అతన్ని 2-3 కేసులు నమోదయ్యాట. మా వాళ్ళు కూడా కొంతమంది పెట్టారు. ఈ కేసులన్నీ కలిపి ఆయన మీద 2-3 కేసులు ఎప్పుడైతే అతను తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఎవరికి నచ్చినట్టు ఆత్మహత్యగా ఇది హత్య అని కన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు? నేను కూడా అలా ఇవ్వలేను. అది హత్య, ఆత్మహత్య, లేకపోతే యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, నేను ఏది ఇవ్వలేను. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నాకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నేను దాని గురించి మాట్లాడకూడదు. బట్ మతోన్మాదం అనే పేర్లు పెట్టి మా అందరికీ రాధామోహన్ స్వామి, కరాటే కళ్యాణి, సమ్ XYZ అని అందరి పేర్లు పెట్టి మేము ధర్మాన్ని పాటిస్తున్నాం. మీకు మతోన్మాదంలా కనిపిస్తుంది. అది దాని వరకు తీసుకొచ్చేది మీరే. మేము వెళ్ళి ఎవరింటికి వెళ్ళి మేము పుస్తకాలు పట్టుకెళ్ళి రండి మా ధర్మంలో కానీ పిలవలేదు. ఎందుకంటే మీరు కూడా ఇదే ధర్మంలో, మీ తాత తండ్రులు ఇదే ధర్మంలో ఉన్నారు. మీరు ఈ మధ్య మారిపోయారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే 2000 సంవత్సరాల కిందట మీరెవరు? 5000 సంవత్సరాల కిందట వాళ్ళెవరు? నాకు అది చెప్పనండి. ఆ 2000 సంవత్సరాల కిందట మా ధర్మం లేదా? లక్షల సంవత్సరాల నుంచి ఉంది. వేదాల్లో లిఖించబడి ఉంది, ప్రతి దగ్గర ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి మాకు. మీకు 2000 సంవత్సరాల కిందట మీ ఉనికి ఎక్కడా?
మీ అంతకుముందు 5,000 సంవత్సరాల కిందట వాళ్ళ ఉనికి ఎక్కడ? ఈ ఉనికి చెప్పి మీరెవరో నాకు చెప్పేస్తే మీరు ఏ మతానికి చెందినవారు, ఏ ధర్మానికి చెందిన మీరేం మాకు చెప్తారు ఆన్సర్. సో దీన్ని బట్టి మీరు ఏంటి, మీరు మా వాళ్ళే కదా అని సర్లే కొంచెం పక్కకి వెళ్ళినంత మాత్రాన మళ్ళీ తెచ్చుకొని మన వాళ్ళే కదా వాళ్ళకి చెప్పుకోవాలి, నచ్చ చెప్పుకోవాలని మా ప్రయత్నాలు మేము చేస్తాం. మితి మీరితే మాత్రం గట్టిగా ఇస్తాం రిటార్ట్. ఇదే మేము చేసేది. సో మీరు ఇప్పటికైనా మా దేవీ దేవతల జోలికి రాకండి. ఆయన చనిపోయిన తర్వాత అయినా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి మాట్లాడకండి, వీళ్ళ వల్ల మన ఎంతకాలం నీటి బుడగ లాంటి జీవితం కాబట్టి కొంచెం బుద్ధి తెచ్చుకోండి. మీరు ఫేమస్ అవ్వడం కోసం మా దేవుళ్ళ జోలికి రావద్దు. వచ్చారా మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం మేము చెప్పకపోయినా మీ కర్మ మీకు చెప్తుంది. ఏ పాస్టర్ కానీ ఇదే చెప్తున్నారు. ప్రతి పాస్టర్ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించండి. మీకు అంత దమ్ముండి మీకు ధైర్యం ఉంటే మీ ధర్మం గొప్ప చెప్పుకొని మీ పుస్తకంలో ఉన్న బూతులు లేకుండా ఉన్న పుస్తకాన్ని ఏదైనా చూపించి, అన్ని బూతులే, ఆ బూతులు లేకుండా ఉన్న పుస్తకాన్ని చూపించి అప్పుడు మీరు అందరినీ మారమని చెప్పండి. వాళ్ళకి నచ్చితే వెళ్తారు. అంతేగాని బలవంతంగా డబ్బులు ఆశ చూపించి కొంతమందికి అది చెప్పి మేము చేయమండి ఆ పని. మేము ధర్మాన్ని పాటిస్తాం, ధర్మాచరణ చేస్తాం. మా ధర్మంలో మనిషికి గౌరవిస్తాం. బొట్టు ఘాటుగా పువ్వులు బొట్టు పెడతాం. మేము చక్కగా వాళ్ళకి చీర సారే పెట్టి పంపిస్తాం. ఇవన్నీ మా ధర్మం మాకు చెప్పింది. అందరినీ మేము ప్రేమగా చూస్తాం. మీ దానిలో ప్రేమ ఉండొచ్చేమో, ప్రేమ ఉంటే ప్రేమ ఉండేవండి, ఆ ప్రేమను పంచండి. అది మీ వాళ్ళకి పంచుకోండి, ఇంకోళ్ళకి పంచుకోండి. ఎవరైనా మనుషులే. కానీ మొన్న ఉదంతం చూసాకైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కత్తి మహేష్ విషయంలో అది జరిగింది. ఈయన కూడా అట్లా అనగానే కొన్ని రోజులకి ఇలా జరిగింది. ఇప్పుడు ఏమవుతుందండి దానివల్ల? ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, మరి దాన్ని బట్టి అర్థం కావట్లేదా? ఇంకొకరు మొన్న అన్నాడు ఆయన, ఈరోజు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? మా దేవుళ్ళ జ్యోతికి ఎందుకండి మతం గురించి మాట్లాడి రెచ్చగొడతారు? మీరు రెచ్చగొట్టకపోతే మేము ఎందుకు వస్తాం మాట్లాడడానికి? మీరు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు టీవీ వాళ్ళు అడగరుగా, మీరు రెచ్చగొడతారు, మేము అడుగుతారు. సో దయచేసి ఎవరిని రెచ్చగొట్టక్కర్లేదు, ఎవరి కోసం వెళ్ళక్కర్లేదు. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. ఒకవేళ మా జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం, ఇంతే. అంటే మీరు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఫాస్టర్లు ఎవరైతే ఫాస్టర్లు అంతా కూడా వాళ్ళు పాపులర్ అవ్వాలంటే హిందూ దేవుల్ని దేవతల్ని హిందువుని అడ్డు పెట్టుకొని ఏదో ఒకటి చెప్తూ పాపులర్ అవుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ప్రపంచంలోనే ఉన్నతంగా ఉండి అందరితో పరిచయాలు పెంచుకున్నటువంటి కేఎఫ్ పాల్ ఏ రోజు కూడా ఈ విధ మతాలకు సంబంధించిన ఏ రోజు మాట్లాడిన పరిస్థితి లేదు. ఆయన క్రేజీ చూసుకుంటే ఒక లెవెల్లో ఉండేది. ఈ మధ్య కాలంలో అంటే ఒక ప్రత్యేకించి పార్టీలు పెట్టుకొని ఈ విధంగా పరిస్థితులు అయితే దాపురించే తప్ప కానీ ఒక లెవెల్లో అయితే ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇప్పుడు కూడా మళ్ళీ ఫాస్ట్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? కేఏ పాల్ అనే వ్యక్తి ప్రపంచమంతా తిరిగి వచ్చారు. ఆయన పీస్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి నేను శాంతి దూతని అని చెప్పుకుని ఆయన ప్రసంగాలు చేస్తారు. అవి ఇతర దేశాల్లో ఆయనకి అట్రాక్ట్ అవుతారు. ఆయన ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి అంతవరకు ఎదిగినందుకు సంతోషించాలి. సో ఆయన ఏ విధంగా చేసినా శాంతి కామకుడిని అని చెప్పేసి మొత్తానికి తిరుగుతూ ఏదో మంచిగా ఆయన వరకు ఆయన. కానీ ఇప్పుడు ఆయన జోకర్లా చూస్తున్నారు. చూసారుగా మీరు ప్రతి దగ్గర రాజకీయంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన వస్తే ఆయన కూడా అలాగే కామెడీ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక పట్టించుకోని విషయంలో ఉన్నారు. ఆయన పట్టించుకోరు. ఆయన్ని వస్తున్నాడంటే కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన డిగ్నిటీ ఉన్నప్పుడు ఆయన వస్తుంటే కొన్ని కోట్ల మంది నిలబడి, కొన్ని లక్షల మంది నిలబడి ఏడుపులు ఏడిచి ఇవన్నీ వీడియోలు చూశాను నేను కూడా. సో అవన్నీ ఇప్పుడు ఏమైపోయిందంటే కొంత టైం వస్తుంది, ఆ టైంలో బాగుంటుంది. ఆ టైం దాటిన తర్వాత మనం ఏం చేసినా చెప్పినా అది కింద తోసేస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగే అయిపోయింది. ఆయన మాటకు విలువ ఉందా? లేదు. ఆయన డబ్బులన్నీ బ్లాక్ అయిపోయి అన్నీ అలాంటి పరిస్థితి వచ్చింది. సో హిందుత్వంలో ఆయన లేరు, ఆయన ఏదో మతంలో ఉన్నారు. సో అక్కడ అంతవరకే ఉంది. దాని అర్థం ఏంటంటే దానిలో అంత శాంటిటీ లేదు కాబట్టి ఆయన పరిస్థితి అదే. మీరు ఇప్పుడు ఆయన దేవుళ్ళ గురించి మాట్లాడా, దేవతల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎలా మాట్లాడితే టాక్టిక్స్గా డబ్బులు వస్తాయి, ఎలా మాట్లాడితే మనుషులు ఎదుగుతారు. ఆయన దేవతల్ని అడ్డు పెట్టుకొని మాట్లాడాడని నేను వినలేదు మీరు అన్నట్టుగానే. ఉంటే మాత్రం ఆయనకైనా సరే గట్టిగానే హిందువులు ఊరుకోరు. కాకపోతే ఆయన క్రిస్టియానిటీలో ఉన్నాడు కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మా పని మేము ఎవరు ఆయన జోలికి వెళ్ళాం, ఆయన మా జోలికి రాడు. కనిపిస్తే కూడా నమస్కారం పెడతాడు, ఆయన మా నమస్కారం పెడతాం, అంతవరకే. బట్ ఆయన గురించి మనకు అనవసరం, ఎందుకంటే ఆయన పెద్దగా హామ్ చేయలేదు. కానీ బయట వాళ్ళు ప్రతి పాస్టరు అలా అని చెప్పి హిందువుల్లో కూడా ఉన్నారండి. వాళ్ళని తిడితే ఫేమస్ అయ్యి వాళ్ళ తాలూకు దేవతలను తిట్టి వీళ్ళు కూడా డబ్బులు దండుకునే వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పిన. ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా కొన్ని సంస్థలు అదే పని చేస్తాయి, క్రిస్టియన్స్ని తిట్టి. సో రెండు ఒకటే. వీళ్ళు వాళ్ళు అనుకొని కూడా మేము మిమ్మల్ని తిడతాం మీరు, ఎందుకంటే వీళ్ళేమో యేసుని తిడితే వాళ్ళేమో దేవుళ్ళని రాముని కృష్ణుని తిట్టిన రోజులని మేమే వ్యతిరేకించి చాలాసార్లు ఫైట్లు చేసాం కొన్ని సంస్థలతో. ఎందుకు మీరు తిట్టడం వల్లే కదా వాడు తిడుతున్నాడు. నువ్వు ఒక మాట అంటే 10 మాటలు అంటున్నాడు. సో నువ్వు ఒక మాట అని 10 మాటలు అనిపించేటట్టు చేస్తున్నావు, చాలా రాంగ్ చేస్తున్నారు మీరని మేము గట్టిగా మన వాళ్ళతో, మా హిందుత్వవాదులతో కూడా గట్టిగా ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఎవరిని ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పోలమ్మని పొగడక్కర్లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
సో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏదేమైనా అండి, రాముడు కృష్ణుడు పేరెత్తితే హిందుత్వంలో ఉన్న వాళ్ళందరికీ మరుగుతుంది, రక్తం వస్తారు, ఫైట్ చేస్తారు. సో మనకు పేరు వస్తుంది. ఆ విధంగా కొంచెం ప్రయత్నాలకి మన రాముడు కృష్ణుడు వాళ్ళ పేరు రావడానికి ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ మధ్య కాలంలో దుమారం రేటు ఫాస్టర్ హత్య, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మతాల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా అయితే ఎటువంటి ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏ విధంగా పాపులర్ అవుతున్నారు అంటూ వీటిపై కూడా ఒక విధంగా చర్చించే ప్రయత్నం కూడా జరిగింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.